ఈరోజు మనం ఈ వీడియోలో వైజాగ్లో టాప్ కాలేజెస్ ఏవో చూద్దాం. టాప్ 10 కాలేజ్ వచ్చేసరికి పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్ కోడ్ వచ్చేసరికి PYDA. ఓవరాల్ 10.3 ఎకరాస్లో ఈ కాలేజ్ ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 3.5 LPA. కాలేజ్ ఫీజ్ 1.6 to 2.6 lakhs. దీంట్లో CSE, ECE, మెకానికల్, సివిల్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్. ఇది 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. కాలేజ్ కోడ్ CEVP. ఓవరాల్ 50 ఏకర్స్లో ఈ కాలేజ్ ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 4 to 5 LPA. కాలేజ్ ఫీజ్ 1.4 to 1.6 lakhs. అవైలబుల్ బ్రాంచెస్ CSE, ECE, మెకానికల్ ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. కాలేజ్ కోడ్ RITV. ఓవరాల్ 10 ఎకరాస్లో ఈ కాలేజ్ ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 3.5 to 4 LPA. కాలేజ్ ఫీజ్ 2.44 lakhs. దీంట్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. CSE రిలేటెడ్ బ్రాంచెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్. ఇది 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. కాలేజ్ కోడ్ RAGU. ఓవరాల్ 50 ఎకర్స్లో ఈ కాలేజ్ ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ 5 to 6.5 LPA. కాలేజ్ ఫీజ్ 3.23 lakhs. అవైలబుల్ బ్రాంచెస్ CSE, ECE, EEE. దీంట్లో కూడా సేమ్ CSE రిలేటెడ్ బ్రాంచెసే కొంచెం ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. ఇది 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. వెబ్సైట్ కోడ్ వచ్చేసరికి GVPW. ఓవరాల్ 8.25 ఎకరాస్లో ఈ కాలేజ్ ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ 3.7 to 5 LPA. కాలేజ్ ఫీజ్ 4.2 lakhs. దీంట్లో CSE, AML, IT, EC ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. వెబ్సైట్ కోడ్ VIVP. ఓవరాల్ 17 to 20 ఎకరాస్లో ఈ కాలేజ్ ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ 4.95 LPA. కాలేజ్ ఫీజ్ 2.75 lakhs. అవైలబుల్ బ్రాంచెస్ CSE, IT, ECE, EEE, మెకానికల్ ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అనిట్స్ కాలేజ్. ఇది 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్ కోడ్ వచ్చేసరికి ANIL. ఓవరాల్ 12 ఎకరాస్లో ఈ కాలేజ్ ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 4.2 to 5 LPA. కాలేజ్ ఫీజ్ 3.36 lakhs. అవైలబుల్ బ్రాంచెస్ CSE, AML, డేటా సైన్స్, ECE, EEE ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ AU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. ఇది 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. కాలేజ్ కోడ్ AUCEW. యావరేజ్ ప్యాకేజ్ 3.5 to 7.5 LPA. కాలేజ్ ఫీజ్ 1.78 lakhs. దీంట్లో కూడా CSE, ECE, EEE ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ కాలేజ్. 1996లో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు. వెబ్సైట్ కోడ్ GVPE. ఓవరాల్ 21 ఎకరాస్లో ఈ కాలేజ్ ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ 5.40 to 5.5 LPA. కాలేజ్ ఫీజ్ 4.2 lakhs. దీంట్లో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. CSE, AML, IT, ECE, EEE, మెకానికల్ ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది అందరికీ తెలిసిన కాలేజే. 1926లో ఈ కాలేజ్ స్టార్ట్ అయింది. వెబ్సైట్ కోడ్ AUCE. ఓవరాల్ 167 ఎకర్స్లో ఈ కాలేజ్ ఉంటుంది. సిటీకి మధ్యలో ఉంటుంది ఈ కాలేజ్. యావరేజ్ ప్యాకేజ్ 5.88 LPA to 9.3 LPA. యావరేజ్గా 5.88 to 9.3 LPA యావరేజ్ ప్యాకేజ్ ఉంది. కాలేజ్ ఫీజ్ 1.78 lakhs అనమాట. దీంట్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సివిల్, మెకానికల్, ECE, EEE ఇక్కడ ఉన్నవే కాకుండా ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా ఏ డిస్ట్రిక్ట్ అయినా టాప్ కాలేజెస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళే ముందులా.